హాయ్ అండి ఆల్. ఇప్పుడు మనం చేసుకునేది బీట్రూట్ కర్రీ అండి. చేసుకునే రెసిపీ చూపిస్తా. నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ బీట్రూట్ని తీసి మాకైతే ఈ మిక్సీ ఉందండి. మిక్సీలో మేము తురిమేసుకున్నాము. మీకు కనుక తురిమేసేది ఉంటే కనుక తురిమేసుకోవచ్చు. ఇలా తురిమేసుకున్న తర్వాత ఫస్ట్ ఆ బీట్రూట్ పొట్టు తీసిన తర్వాత ఇలా తురిమేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా తురిమేసుకున్న చూపిస్తా. ఇలా వచ్చిందండి. ఇది తురిమేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెము ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. దానికి చిన్న చిన్నగా ఆనియన్స్ అండ్ మిర్చి కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధానం బట్టి ఇలా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసేయాలండి. వేసిన తర్వాత మంచిగా గోలించుకోండి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత లైట్గా పసుపు కూడా వేసుకోండి. ఈ బీట్రూట్ కర్రీ అనేది చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. ఈ పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక పసుపు వేస్తున్నానండి. ఇలా చూడండి, ఇలా మంచిగా నేనైతే కొంచెం లైట్గా ఎక్కువనే వేస్తానండి పసుపు. ఏ కర్రీలో అయినా కానీ మీకు ఇంట్రెస్ట్ని బట్టి ఎంత అంటే అంత వేసుకోవచ్చు. ఇందులో కొంచెం శనగపప్పు అండ్ మినపప్పు కూడా వేసుకోండి. నేను ఇలా సైడ్కి వేసి వేయించుతున్నానండి, ఫ్రై చేశాను. మీరు ఫస్టే ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కూడా గోలించుకోవచ్చండి. తర్వాత ఇది గోలిన తర్వాత అంతా మిక్స్ చేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు బీట్రూట్ తురిమింది చూపెట్టాను కదా, ఆ బీట్రూట్ తురిమింది వేసుకోండి. అది వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అది సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. అది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. కలిపిన కొద్దీ మీ క్వాంటిటీ బట్టి మీరు తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో చూసే ముందు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఈ వీడియో చూశాక ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ. ఇలా మధ్య మధ్యలో మంచిగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేస్తూ మళ్ళీ తీసుకుంటూ మళ్ళీ కలిపేయాలండి. 5 to 10 minutesలో ఇలానే తీస్తూ కలిపేసుకుంటూ ఉండాలి. ఈ కర్రీని పీసెస్లా కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చండి. తురిమేసి కూడా చేసుకోవచ్చు. అలాగే దీన్ని చపాతీ కూడా ఈ కర్రీ బాగుంటుందండి. అలా కూడా కాంబినేషన్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో మంచిగా మిక్స్ చేసుకుంటూ చూసుకోవాలండి. ఇది మంచిగా ఉడకాలండి. ఉడికితేనే బాగుంటుంది. ఇది ఉడికితేనే పచ్చిదనం అనేది ఉండకుండా టేస్ట్ బాగుంటుందండి. మధ్య మధ్యలో మూత క్లోజ్ చేసుకుంటూ మళ్ళీ తీసుకుంటూ మళ్ళీ కలిపేసుకోవాలండి. మంచిగా ఉడికితేనే పచ్చిదనం అనేది మొత్తం పోతూ మంచి టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ కూడా వేసుకుంటే క్రిస్పీ టేస్ట్ బాగుంటుంది. ఇక మనకు కంప్లీట్ అయిపోయింది కర్రీ. చూడండి, ఇవన్నీ కూడా ఇందులో వేస్తే మనకి తగులుతూ ఉన్న కొద్దీ టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ వేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ. చూసాక మీరు ఎలా ఉందో చెప్పండి.